థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా నాది 9-11 రొటీన్ అన్నమాట. ఈ వీడియోలో చూపించేదంతా కూడా. సో, ఇక్కడ పనులు చేసుకుంటూ కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటాను. ఒక 10 రోజుల క్రితం అనుకుంటా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. నా సూపర్ అవర్‌లో భాగంగా మంగళవారం, ట్యూస్‌డే రోజున డైనింగ్ హాల్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయటము, డీక్లటర్ చేయడం, క్లీన్ చేయడం, డస్టింగ్ అలాగే రీఆర్గనైజ్ చేసుకోవడము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. అసలు ఏంటి సూపర్ అవర్, ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది, ఇలా ఎన్ని సూపర్ అవర్స్ ఉన్నాయి, ఎవ్రీడే ఉంటాయా, అంటే వీక్ మొత్తం కూడా అట్లా పెట్టుకుంటారా, అలా పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎట్లా ప్లానింగ్ అనేసి డీటెయిల్స్ చెప్పమని కూడా అడిగారనమాట. అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది వర్క్ చేస్తానంటున్నారు, అలాగే మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నారు, పూజలు చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఇల్లు చూసుకోవడము, ఇంట్లో సర్వెంట్స్ అట్లా పనికి మెయిడ్ ఎవరు రారు, మీరే అన్ని చేసుకోవడము, అసలు ఎట్లా టైం మేనేజ్ అవుతుంది ఇన్ని చేసుకోవడానికి అనేది ఒకసారి మీ ప్లానింగ్ కూడా షేర్ చేయండి అని కూడా కొన్ని సార్లు అడిగారనమాట కమెంట్స్లో. సో ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందు సూపర్ అవర్ గురించి చెప్పే ముందు ఇంకా కొంచెం బేసిక్ డీటెయిల్స్ అయితే కొన్ని చెప్తాను. ఆ తర్వాత సూపర్ అవర్ ఏంటి, సూపర్ అవర్లో ఏం చేస్తాను, దానివల్ల ఎట్లా బెనిఫిట్ అవుతున్నా అనేది షేర్ చేస్తాను ఈ వీడియోలో. మామూలుగా నేనైతే 24 అవర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇది ప్లాన్డ్గా చేసింది కాదు, అసలు అలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేసి నేను ఒకసారి చూసుకుంటే ఇలా జరుగుతుంది అనమాట. 3 పార్ట్స్గా 8 అవర్స్ వచ్చేసి ఫస్ట్ 8 అయితే స్లీప్ టైమ్, నైట్ 9:30 నుండి మార్నింగ్ 5:30 వరకు అది ఫిక్స్డ్ టైం. నిద్ర రానివ్వండి, రాకపోనివ్వండి, ఏదన్నా కానివ్వండి, అది నిద్ర కోసమే, అంటే ఆ బాడీ రెస్ట్ ఇవ్వడం కోసమే 9:30 to 5:30, నైట్ 9:30 to మార్నింగ్ 5:30 వరకు ఏ పని చేసేది లేదు, నిద్రపోవడానికి మాత్రమే స్పెండ్ చేసేది ఆ 8 అవర్స్ టైము. ఇంకా నాకు మార్నింగ్ న్యాప్ చేయడము, పోస్ట్ లంచ్ న్యాప్ చేయడము ఈ అలవాట్లు అయితే అస్సలు లేవు. ఓన్లీ నైట్ ఆ 8 అవర్స్లోనే 9:30 to 5:30 నిద్రకి. ఇంకా ఇంకొక 16 అవర్స్ ఉన్నాయి కదా, వాటిని 2 పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయి నాకు. 8 అవర్స్ కంటిన్యూస్ 8 అవర్స్ అనేది నిద్రకు మాత్రమే, మిగిలిన 8 అవర్స్ వచ్చేసి స్ప్లిట్గా ఉంటాయి. అయితే ఇంటి కోసము, అంటే ఇప్పుడు సాహితీ నిద్ర లేపడము, తనకి బ్రష్ అని, బాత్ అని, పాలు, టిఫిన్ రెడీ చేయడము, జడలు వేయడము, ఇంకా బ్యాగ్ సర్దడము, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు, నాప్కిన్స్ ఇవన్నీ చూసి పెట్టడము, షూలు వేసేసి స్కూల్కి పంపించడము, ఆ తర్వాత తనకి టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్స్ ఇవన్నీ పంపించడము, స్నాక్స్ బాక్సులు ఇవన్నీ ప్యాక్ చేసి పంపించడము, ఇవన్నీ ఉంటాయి కదా. దాంతో పాటుగా ప్యారలల్గా మేము టిఫిన్ చేయడము, కాఫీలు అయితే కాఫీలు, పాలైతే పాలు, లేదంటే మళ్ళీ జ్యూస్ సెక్షన్ ఉంటుంది కదా, ఇవి కూరలు, పాలు తోడు పెట్టడాలు, ఏది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా అవన్నమాట. కూరలు ఉండడము, ఒక కర్రీ అయితే అయిపోతుంది బాక్స్ వెళ్ళడానికి, ఇంకో కర్రీ ఏమో తర్వాత చేసుకుంటాను. అయితే వీటన్నిటికీ వచ్చేసి 4 అవర్స్ పడుతుంది. దేనికి, మార్నింగ్ 7 o'clock నుండి 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11 కరెక్ట్గా 4 అవర్స్ తీసుకుంటుంది అనమాట. ఇవన్నీ కూడా 11 o'clock అయ్యేసరికి స్టవ్ ఆన్ చేసే పనులు ఏమీ ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. 11 o'clockకి ఇది వీక్ డేస్లో, వీకెండ్స్లో మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాం కదా, సాటర్డే సండేస్ అది ఓకే. వీక్ డేస్లో మాత్రము 7 to 11 తర్వాత ఇంకా స్టవ్ దగ్గర ఏ పని ఉండేదే లేదు, ఎందుకంటే చేయాల్సినవి వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా కిచెన్లో ఉండే ప్రసక్తే లేదు. ఆ 11 o'clock కల్లా అన్నీ కూడా మనకి పార్టీషన్ కౌంటర్ ఉంది కదా, ఇది డైనింగ్ హాల్కి కిచెన్కి మధ్య నుండే పార్టీషన్ కౌంటర్, అక్కడికి వచ్చేస్తాయి. ఇది రైస్ కానివ్వండి, ఈ పప్పు ఫ్రై, ఇంకేమన్నా ఆ రోజు తినడానికి చేసుకున్న స్టఫ్ అంతా అక్కడికి వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తాను. ఇది కిచెన్లో ఉన్న ఆ కంపార్ట్మెంట్, స్టవ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. డిష్ వాషర్ జోలికి అయితే వెళ్ళను. ఈ 4 అవర్స్లోనే వాషింగ్ మెషిన్ వేయడము, బట్టలు ఆరేయడము, అలాగే డిష్ వాషర్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకోవడం, ఇలాంటి పనులు మొత్తం సమస్తం అయిపోతాయి 11 o'clock కల్లా. అప్పటికి 11 o'clock అయ్యేసరికి జ్యూస్ తాగి కాస్త రిలాక్స్ అవ్వడం కూడా అయిపోతుంది. సో 11 to 12 అనేది సూపర్ అవర్ అనమాట. ఆ 11 to 12 ఏం చేస్తాను అనేది చెప్పే ముందు, ఇక ఇంటి కోసం స్పెండ్ చేసే 8 అవర్స్లో ఒక 4 అవర్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మళ్ళీ ఈవినింగ్ 4 to 6, 4కి సాహితీ వచ్చేస్తుంది, 4 to 5, 5 to 6 2 అవర్స్ కూడా మళ్ళీ ఇంటి కోసం స్పెండ్ చేసేది. ఆ టైం ఏంటంటే టీ చేసి ఇవ్వాలంటే టీ, స్నాక్స్, సాహితీ వస్తుంది కదా తనకి స్నానం చేయించడము, ఇంకా తను చెప్పే మాటలన్నీ వినడము, ఇంక ఇవన్నీ కూడా పనులు ఉంటాయి. తనకి తినిపించడము, పాలు తాగించడము, ఇవన్నీ కూడా 4 to 5, 5 to 6 తన హోంవర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకొని చేసుకోవడము, ఇవన్నీ అయిపోతాయి అన్నమాట 6కి. అక్కడికి 6 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ నైట్
7:40 నుండి 9:30 వరకు. అక్కడ ఇంకొక 2 అవర్స్. ఆ 2 అవర్స్లో ఏంటంటే ఇంకా డిన్నర్ పెట్టేది ఏదన్నా పాపకుంటే పెట్టడం, డిష్ వాషర్ వేసేయడం, కిచెన్ క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకోవడము, వచ్చి పడుకునేయడము. ఈ 8 అవర్స్ ఇంటి కోసం ఖర్చు పెట్టే టైము. అది కాకుండా నా కోసము, నా పనుల కోసము స్పెండ్ చేసే ఇంకొక 8 అవర్స్ ఉంటాయి. అవేంటంటే మార్నింగ్ 5:30 to 7 వచ్చేసి నాది బ్రష్, బాత్, ఇల్లు ఫ్రంట్ హౌస్ మొత్తము మాప్ పెట్టేసి వ్యాక్యూమ్ పెట్టేయడము, బయట శుభ్రం చేసుకోవడము, డస్ట్బిన్ బయట పెట్టేయడము, స్నానం చేసేసుకొని తులసి ఆరాధన, తిరువారాధనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడము, తిరువారాధన పూర్తి చేయడానికి 7:30 కరెక్ట్గా గంటన్నర పడుతుంది. నేను లేచి ఇంటిని ఫ్రెష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని తిరువారాధన పూర్తి చేయడానికి 1.5 గంటల టైం పడుతుంది. 5:30 నుండి 7 వరకు. ఎప్పుడైనా ఇంకా విష్ణు సహస్రనామం కూడా చదువుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకొక అరగంట పడుతుంది అనమాట. సో నేను ఉదయం తిరువారాధన టైంలో కాకుండా కొంచెం సాయంత్రాలు పెట్టుకుంటున్నాను విష్ణు సహస్రనామం చదువుకోవడానికి, కొంచెం టైం మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం కోసము. అదొక గంటన్నర. సాయంత్రము 6 గంటల నుండి 7:40 వరకు, అంటే అక్కడ కూడా ఒక గంటన్నర. 6 గంటల నుండి 7:40 వరకు భగవద్గీత క్లాసెస్ ఉంటాయి నాకు. అది కూడా నా ఓన్ టైంగానే నేను లెక్కలో వేసుకుంటాను అనమాట. ఆ తర్వాత అది కాకుండా మార్నింగ్ 11 o'clock నుండి ఈవినింగ్ 4 వరకు. ఈ మధ్యలో మేమైతే లంచ్ చేయము. లంచ్ మేము చేసేది సాయంత్రం 4 గంటలకి చేస్తాం అనమాట. ఇంకా అంతే, ఒకటే మీల్. ఈవినింగ్ 4 o'clock చేసే మీల్ ఒక్కటే మేము చేసేది. సో మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా అస్సలు. కంప్లీట్ 5 అవర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఆ 5 అవర్స్లో 1 అవరే ఈ సూపర్ అవర్. మిగిలిన 4 అవర్స్ నా వర్క్ చేసుకోవడము. ఇంకా యూట్యూబ్ ఇవన్నీ ఎట్లాగో అని అంటే ఆ సూపర్ అవర్లో భాగంగా ఏ క్లీనింగో చేసుకుంటానో అక్కడే కెమెరా పెడతా, తిరువారాధన చేసుకునేటప్పుడు అక్కడే కెమెరా పెడతా, కిచెన్లో పని చేసుకునేటప్పుడు అక్కడే కెమెరా పెడతా. ఇంకేదన్నా విషయాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఇందులోనే టైం కేటాయించి వీడియో షూట్ చేసుకుంటాను. ఇక నైట్ ఈ పడుకునే ముందు ఈ టైం ఉంటుంది కదా మనకి, 7:30 to 9:30 2 hours. గబగబా కిచెన్ పని అంతా కంప్లీట్ అయిపోయి ఒక 8:49 కిచెన్ క్లోజ్ చేసుకొని వచ్చి కూర్చుంటే అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, వాయిస్ నేను వీడియోని సింక్ చేయడము, దానికి థంబ్నెయిల్ చేయడము, టైటిల్ రాయడం, అప్లోడ్ చేయడం, షెడ్యూల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. అంతేకాని ఎక్కువ స్పెషల్ ఫోకస్ అనేది యూట్యూబ్ మీద లేదు. నేను ఏ పనులు అయితే చేస్తూ ఉంటానో అదే రికార్డ్ చేసేసి అందులో ఆ పనులు చేసేటప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఎక్స్ట్రాగా నేను స్పెషల్గా టైం స్పెండ్ చేసేదైతే ఈ ఎడిటింగ్ కోసము ఒక 1 hour, 1.5 hours అనమాట. ఎక్కడైనా టైం మిగులుతుంది కదా అప్పుడు. సరే, ఇది ఎక్కువ చెప్పేశాను. ఇక సూపర్ అవర్ పాయింట్కి వచ్చేద్దాం. సూపర్ అవర్ అయితే నాకు ప్రతి 11 to 12 o'clock ఉంటుంది అనమాట మార్నింగ్. ఇది వీక్ డేస్లో. వీకెండ్స్లో కూడా ఉంటుంది, అది చెప్తాను ఇప్పుడు అయితే ఎవ్రీ వీక్ కూడా ఉంటుంది, ప్రతిరోజు ఇంకంతే. ఇక సో ఫస్ట్ వీక్ వచ్చేసి ఒక రకంగా, సెకండ్ వీక్ ఒక రకంగా, థర్డ్ వీక్ ఒక రకంగా, ఫోర్త్ వీక్ ఒక రకంగా, కొన్ని చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. సో మండే విషయానికి వద్దాము. మండే ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ మంత్ మొత్తం ఒకటే రొటీన్ ఉంటుంది. ఎవ్రీ మండే 11 to 12 టైంలో బెడ్డింగ్ అండ్ లాండ్రీ ఉంటుంది. అంటే బెడ్షీట్స్ అన్నీ, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి వాష్కి వేసేస్తాను. రెగ్యులర్గా బట్టలు వాష్ చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఏది మన మార్నింగ్ టైంలోనే. అది కాకుండా ఎక్స్క్లూజివ్లీ ఈ బెడ్డింగ్ అండ్ లాండ్రీ పనులు అయితే ఈ 11 to 12 o'clock మధ్యలో చేసుకుంటాను. బెడ్షీట్స్ తీయటము, మనకి వాషింగ్ మిషన్లో వేయటము, ఇక్కడ పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా, బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసేయడం అన్నమాట. అప్కమింగ్ వీక్ కోసము ఫ్రెష్గా రెడీగా పెట్టేసుకోవడము. అలాగే ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. మండే మార్నింగ్ అయితే, మండే సూపర్ అవర్లో నేనైతే ఇల్లు మాప్ పెట్టేస్తాను. అలాగే బాత్రూమ్స్ డీప్ క్లీన్ చేసేసుకుంటాను నేను. ఓకే, సో కమింగ్ టు ట్యూస్డే వచ్చేసరికి బెడ్రూమ్స్లో విండోస్ అని, డ్రెస్సింగ్ ఏరియా ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ డస్ట్ ఏమన్నా అక్యుములేట్ అయితే అదంతా క్లీన్ చేయడము, అక్కడ ఏమన్నా డీక్లటర్ చేసే ఉంటే చేయడము, అలాగే డైనింగ్ హాల్లో కూడా డీక్లటర్ చేయాల్సింది ఏమన్నా ఉందా, వేస్టేజ్ ఏమన్నా ఉందా అని తీసేయడము, రీఆర్గనైజ్ చేసుకోవడము. ఆర్గనైజ్డ్గా ఉంటే హ్యాపీ, ఇంకా అసలు పని ఏమి ఉండదు. ఇంకా స్టేషనరీ, అబ్బా మా సాహితీ చేసిద్దండి స్టేషనరీ. ఎన్ని పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, కలర్ పెన్నులు, పెన్సిల్స్, స్కెచెస్, క్రేయాన్స్, అబ్బా ఎంత ఉంటుందో స్టేషనరీ అసలు.
ఒకటి వాడుకుంటే సరిపోతుంది ఏదో కాదు, అన్ని కళ్ళ ముందు తనకు కనబడుతూనే ఉండాలి, అన్నిటితోనూ వర్క్ చేయాలన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తాం. మళ్ళీ వచ్చే మంగళవారానికి మామూలే, మళ్ళీ రీఆర్గనైజ్ చేయాల్సిందే, అట్లా తయారవుతాయి అక్కడ ప్లేస్ మాత్రము. అది ఆ 3 పనులే. మంగళవారానికి బెడ్రూమ్, డైనింగ్, అలాగే స్టేషనరీ క్లీన్ చేయడము, ఈ పనులు ఉంటాయి నాకు. అలాగే బుధవారానికి వచ్చేస్తే కనుక కిచెన్ జనరల్ క్లీనింగ్. ఇవి ఒకసారి బాటిల్స్ అన్నీ తీసేసి వార్డ్రోబ్స్ అంతా తుడిచేసి, ఎక్కడన్నా బూజు అట్లా అసలు ఉండే ఛాన్స్ ఉండదు అనుకోండి మనం చేసే క్లీనింగ్ పనులకి. ఇంకా అవన్నీ కూడా ఒకసారి ఓవరాల్గా ఒకసారి అన్నీ కూడా చూసేసుకుంటాం అనమాట. ఈ మాడ్యులర్లో అన్నీ తీసేసి ఒకసారి అట్లా తుడిచేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవడము. ఫస్ట్ వీక్ వెనస్డే ఫస్ట్ వీక్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇది కిచెన్ జనరల్ క్లీనింగ్. అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాను. అలాగే అప్పర్ కబోర్డ్స్ అనమాట, పైనవి ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా తీయని ఉంటాయి కదా, కొన్ని కొన్ని పైన పెట్టేసుకుంటాము. ఆ అప్పర్ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అలాగే సెకండ్ వెడ్నెస్డే వచ్చేసరికి అలా అదే జనరల్ క్లీనింగ్ ఉంటుంది కిచెన్, అదే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంటుంది, బట్ లోయర్ కబోర్డ్స్ అన్నీ కూడా శుభ్రంగా తుడిచి క్లీన్ చేసుకుంటాను. థర్డ్ వెడ్నెస్డేకి వచ్చేసరికి మళ్ళీ జనరల్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంటుంది. అలాగే వాల్స్, విండోస్ అంతా కూడా వెట్ క్లాత్తో తుడిచేసి నీట్గా, ఇవి యూపీవీసీ విండోస్ కదా, కొంచెం ఆ లోపలంతా కూడా క్లీన్ చేయాల్సింది ఉంటుంది. సో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. జనరల్గా డైలీ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంటూనే ఉంటాయి, మనము డ్రై క్లాత్తో తుడుచుకోవడం అట్లా, కానీ కొంచెం ఫోకస్డ్గా క్లీన్ చేసుకోవడం అనమాట థర్డ్ వెడ్నెస్డే. ఇక ఫోర్త్ వెడ్నెస్డేకి వచ్చేసరికి అదే జనరల్ కిచెన్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, చిన్న చిన్న అప్లయన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి మిక్సీ అని, ఇంకా నా దగ్గర ఇంకేం ఉండవులేండి, బ్లెండర్స్, ఇంకా ఈ శాండ్విచ్ మేకర్స్, ఇవి అవి ఏవి ఉండవు. ఆ మిక్సీ, స్టవ్, ఇంకా అట్లా జస్ట్ తొందరగా అయిపోతుంది నాకు పని, ఎక్కువ వస్తువులు లేవు కాబట్టి. అట్లా అప్లయన్సెస్ క్లీనింగ్ పని పెట్టుకుంటాను ఇంకా. సో ఫస్ట్ థర్స్డేకి వచ్చేసరికి లివింగ్ రూమ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకోవడము. ఇప్పుడు రాధాకృష్ణులు ఇట్లా ఉన్నాయి కదా, అన్నీ కూడా ఒకసారి ఒక బ్రష్తో దులిపేసి డస్ట్ ఏం లేకుండా ఆ టేబుల్స్ అన్నీ తుడిచేయడము. సోఫా కార్నర్స్లోకి ఏమైనా వెళ్ళిపోతాయి కదా, చిన్న చిన్న పేపర్ ముక్కలు అవి పెట్టేసిద్ది మా సాహితి, అవి క్లీన్ చేసుకోవడము. కొంచెం సోఫాలు జరిపి వాటి కింద క్లీన్ చేసుకోవడము. టీవీ పెట్టే ఆ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకోవడము, ఆ పని ఉంటుంది. ఇంకా హాల్లో విండోస్ ఉంటాయి కదా, 2 విండోస్ ఉన్నాయి, అవన్నీ కూడా డీప్ క్లీన్ చేసేస్తాను ఫస్ట్ థర్స్డే, మంత్లో ఫస్ట్ థర్స్డేకి. ఆ తర్వాత వెజిటబుల్స్, గురువారం వెజిటబుల్స్ అన్నీ కూడా తెప్పించేసుకొని వాటిని సర్దుకోవడము. ఇంకా సెకండ్ థర్స్డే కూడా ఏంటంటే వెజిటబుల్స్ తెప్పించుకోవడమే. అయితే పూజ రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటా, సెకండ్ థర్స్డే పూజ రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటాను. దాంతోపాటుగా స్టోర్ రూమ్ ఉంది కదా నాకు, ఒకసారి ఆ స్టోర్ రూమ్ కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ వెళ్ళాం కాబట్టి అక్కడికి కొంచెము తక్కువే ఉంటుంది అక్కడ పనులు, బట్ ఏమన్నా యూస్లెస్ ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి స్టోర్ రూమ్ కూడా చూసుకుంటాను. థర్డ్ థర్స్డే యూటిలిటీ ఏరియా, మనకి వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ సైడ్న అక్కడంతా చూసుకొని అవన్నీ క్లీన్ చేసుకోవడము. అలాగే డైనింగ్ విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ అన్ని శుభ్రం చేసుకోవడము, వెజిటబుల్స్ పని ఉంటుంది. ఇంకా ఫోర్త్ థర్స్డే వచ్చేసి క్లాసెట్. ఒకసారి బట్టలన్నీ ఎంత మనము బాగా మడతలు పెట్టి ఆర్గనైజ్డ్గా పెట్టినా కూడా వారం రోజులు మనం తీస్తూ ఉంటే అవి కదిలిపోతాయి కదా, అందుకని అవన్నీ కూడా ఒక్కొక్కసారి చూసుకుంటాను అనమాట, అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయా అని చెప్పి. మడతలన్నీ ఒకసారి నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడము, తీసేయాల్సినవి ఏమైనా ఉంటే తీసేయడము, ఈ పనులన్నీ పెట్టేసుకుంటాను నేను. అలాగే బెడ్రూమ్స్లో విండోస్ అన్నీ కూడా తుడిచేసుకుంటా, వెజిటబుల్స్ సర్దుకోవడము. కమింగ్ టు ఫ్రైడే వచ్చేసి గ్రాసరీస్ అన్నీ కూడా రీఫిల్ చేసుకుంటా. ఎవ్రీ ఫ్రైడే ఉండే రొటీనే ఇది, గ్రాసరీస్ అన్నీ రీఫిల్ చేసుకోవడం. అంటే సాల్ట్ ఉందా, బూస్ట్ ఉందా, కాఫీ పౌడరు, ఇంకా షుగరు, ఇవి ఇంట్లో ప్యాంట్రీలో ఉన్న సామాన్లనే ప్యాకెట్స్లోకి ఒకసారి బాటిల్స్లో పోసుకుంటా అనమాట. జీలకర్ర ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, కావాల్సినవి మాత్రం తీసుకొచ్చి కొద్దిగా పెట్టుకొని వాడుకుంటా. బయట పెట్టుకుంటే వాటి ఫ్లేవరు అది కొంచెం పోతుంది కదా, ఇంకా షెల్ఫ్ లైఫ్ ఫ్రిడ్జ్లో ఉంటే ఎక్కువ రోజులు వస్తాయి కదా అని. ఇప్పుడు ఎండుమిరపకాయలు అవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి కొంచెంగా తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇల్లు మాప్ పెట్టడం, శుక్రవారం కూడా ఇల్లంతా మాప్ పెట్టేస్తాను నేను. అలాగే ఒకసారి స్టోర్ రూమ్ కూడా చెక్ చేసుకుంటాను, స్టోర్ రూమ్లో ఏమైనా అన్వాంటెడ్ బొమ్మలు అవి పిచ్చిగా ఏమైనా పడేసిందా మా పాప అనేవి చూసుకొని సర్దుకోవడాలు ఉంటాయి. కమింగ్ టు సాటర్డే వచ్చేసి 2 బాల్కనీలు ఉంటాయి కదా, ఒకటి బాల్కనీ ఒకటి యూటిలిటీ, అవి 2 కూడా క్లీన్ చేయడం ఉంటుంది. అలాగే వాషింగ్ మెషిన్ ఒకటి,
అలాగే డిష్ వాషర్ ఒకటి, వాటికి కూడా కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. కొన్ని కింద నుండి కొన్ని తీయాల్సి ఉంటుంది అనమాట, ఫిల్టర్స్. అవి తీసి క్లీన్ చేసేసుకొని కొంచెము నీట్గా తుడిచేసుకొని మళ్ళీ పెట్టుకోవడము. ఇంకా జస్ట్ జనరల్ క్లీనింగ్ ఉంటాయి మనకి మెషిన్స్, అంతే. సాటర్డేస్ ఎక్కువ పని లేదు, ఓన్లీ బాల్కనీ పనులు మాత్రమే, ఇంట్లో కదిలించేది ఏం ఉండదు శనివారం. అలా పెట్టుకుంటా. ఆదివారం ఇంటికి సంబంధించి ఏ పనులు చేయను, వంట తప్పితే ఇంకేమీ చేయను నేను. ఇంకా సండే ఆ రోజంతా కూడా ఖాళీగా ఉండడానికే టైమ్ స్పెండ్ చేస్తానన్నమాట. ఇక ఈ నా కోసం ఉంచుకున్న టైమో, ఇంటి కోసం ఉంచుకున్న టైమో, వీటిల్లోకి వచ్చేసరికి డైలీగా చేసే పనులు ఏంటంటే ఎక్సర్సైజ్. నేను యోగా చేస్తాను, కొన్ని యోగాసనాలు, అలాగే సూర్య నమస్కారాలు కూడా చేస్తాను నేను. అలాగే దాంతోపాటుగా రెగ్యులర్గా లాండ్రీ వేయడము, రెగ్యులర్గా వ్యాక్యూమ్ చేయడము, రెగ్యులర్గా గిన్నెలు కడుక్కోవడము, రెగ్యులర్గా వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేయడము, రెగ్యులర్గా వంట చేయడం. ఇవైతే రెగ్యులర్గా చేసే పనులు, ఎవ్రీడే పనులు అనమాట. స్కెడ్యూల్ ఏమీ లేదు, ఇవి కంపల్సరీ పనులు కదా అందరికీ కూడా. ఇవన్నీ చూసుకోవాలి అన్నట్టుగా నేను ఒక స్కెడ్యూల్ అయితే పెట్టుకోవడము అలవాటు అయిపోయింది అనమాట. ఈ స్కెడ్యూల్ పెట్టుకోవడం ఎక్కడ అలవాటు అయింది అని అంటే, నాకు 3/8 అనేది వర్కౌట్ అవుతుంది ఈజీగా. హౌస్ మెయింటెనెన్స్కి 3/8 వర్కౌట్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాతనే నేను ఈ సూపర్ అవర్ కాన్సెప్ట్ అనేది నేనే ప్రవేశపెట్టుకున్నాను, స్వతహాగా ప్రవేశపెట్టుకొని ఇట్లా చేద్దాము అనేసి. అప్పుడు ఎప్పుడు కూడా ఇల్లు చాలా ప్లజెంట్గా, క్లీన్గా అండ్ అదే శుభ్రంగా అట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఇప్పుడు పుణ్యమాసాలు, పుణ్యతిథులు వచ్చినప్పుడు, పండగలప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలి అంటే పని కట్టుకుని ఇల్లు శుభ్రం చేయాల్సిన పని అయితే నాకైతే ఉండదు. ఇంకా ఎప్పుడూ రొటీన్గా ఎప్పుడు జరిగే పనులే కదా ఇవి. సో ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే జరుగుతుందా అంటే మరి ఏమో, ఇంకా నాకు అలా కలిసి వస్తుంది. ఎల్లప్పుడూ ఇలాగే జరుగుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్, డీవియేషన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా అనమాట. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే, ఏదైనా షాపింగ్ చేయాల్సి వస్తే అని అంటే కనుక ఇదిగోండి ఈ మధ్యలో ఇప్పుడు ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి కదా మనకి. సాటర్డేస్ అయితే ఈవినింగ్ ఫ్రీనే. ఇప్పుడు 6 to 7:30 నాకు క్లాసెస్ ఉంటాయి అన్నాను కదా. సాటర్డేస్ అయితే అవి ఏమీ ఉండవు, సండే ఏమీ ఉండవు. ఆ టైంలో వెళ్ళడానికే చూసుకుంటాం మేము. బయటికి వేటికన్నా వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, దేనికైనా ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవడమే అలవాటు అనమాట. కూరగాయలకి వెళ్ళడము, గ్రాసరీస్కి వెళ్ళడము అనేది కూడా లేదు. అంతా కూడా అమెజాన్ ఫ్రెష్ అని, మనకి బిగ్ బాస్కెట్, ఈ రెండే. ఇంకా దీనికి ఇంతకు మించి వేరే వాటికైతే వెళ్ళను. ఆ మధ్య బ్లింకిట్ అవి పెట్టాను కానీ వద్దనే అనుకున్నాను. ఇంకా ఈ అమెజాన్, బిగ్ బాస్కెట్ ఇవే పెట్టుకుంటూ ఉంటాము. ఇక వచ్చినవన్నీ సర్దుకుంటూ ఈ పనులు చేసుకుంటూ అట్లా పోతూ ఉన్నాయన్నమాట రోజులు. మరి ఇప్పటికైతే ఎలాంటి డీవియేషన్ ఏమీ కూడా లేవు, చక్కగా అంతా కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది. సో ఇంకా అది ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు, కొంచెం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా బయటకి ఎక్కడికన్నా ఏదైనా ఇన్విటేషన్ వచ్చేసి సడన్ ఇది వీక్ డేస్లోనే వెళ్ళాల్సిన పరిస్థితులు అలా ఉన్నాయి అన్నప్పుడు కొన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఎక్స్ట్రాగా చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ పని రేపటికి పడే ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంత సిస్టమేటిక్గానే జరగాలి అని ఖచ్చితంగా అని పెట్టుకోకూడదు. కానీ మనం ఒక సిస్టమ్ అనేది పెట్టుకున్నాము, అది ఫాలో అవుతూ ఉన్నాము అని అనుకోండి, మధ్యలో ఏమన్నా డీవియేషన్స్ వచ్చినా ఇట్స్ ఓకే. ఆ తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చేలాగా మనమే చూసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో నేను అనుకున్నట్టుగానే జరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికీ. సో ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. అలాగే నా స్కెడ్యూల్ అయితే ఏదైతే నేను ఉంటుందో నేను అది ఒక ఎక్సెల్లో రాసుకొని పెట్టుకుంటాను అనమాట. అవి కొన్ని రోజులు అట్లా మెయింటైన్ చేసామనుకోండి, ఆ తర్వాత ఏమి రాసుకోకుండానే మనము ఫ్లోలో అలవాటు అయిపోతాము. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నా స్కెడ్యూల్, ఒకసారి చూడండి. ఎవరికైనా ఇది స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇదేమన్నా హెల్ప్ఫుల్ అవుతుందేమో నా స్కెడ్యూల్ అనేది చూసుకోవచ్చు. లేదు ఆల్రెడీ గోయింగ్ విత్ ద ఫ్లో అన్నప్పుడు మనం ఎట్లా మన లైఫ్ స్టైల్ని బట్టి, మన అలవాట్లు, మన ఇంట్లో వాళ్ళకి అలవాట్లు, రిక్వైర్మెంట్స్ని బట్టి ఎట్లా అయితే మనకి జరుగుతూ ఉందో అదే ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. ఏమన్నా కొత్త చేంజెస్ చేసుకుందాము, అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అన్న థాట్స్ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా తెలుసుకోవాలని. సో అట్లా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో కూడా అట్లానే షేర్ చేశాను. సో ఎంతవరకు క్యాచ్ చేయగలిగారు, ఎంతవరకు అర్థమైంది అనేది అయితే నాకు తెలీదు. ఒకసారి నా కమెంట్స్లో అయితే చెప్పండి ఎంతవరకు రీచబుల్గా ఉంది, నేను చెప్పిన విషయం అర్థమైంది అనేది. ఎందుకంటే చెప్పేటప్పుడు నేనే అనుకున్నాను ఇన్ని విషయాలు చెప్పేస్తున్నాను, అసలు అర్థమవుతాయా, ఏమన్నా కన్ఫ్యూజన్కి వచ్చేస్తారా అని చెప్పేసి.
బట్ నా విషయాలు కదా, నాకు క్లారిటీ ఉండిద్ది అనమాట చెప్పడానికి. వినే వాళ్ళకి అంత క్లారిటీ ఉంటుంది అనేది షూర్గా నాకు తెలీదు. బట్ చూడండి, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని. ఏదైనా కానీ మనము ఇట్లా పార్ట్స్గా మనము మన డేని డివైడ్ చేసుకొని ఈ టైంలో ఈ పనులు, ఈ టైంలో ఈ పనులు అన్నట్టుగా మనం ఒకటి పెట్టుకున్నాము అని అనుకోండి, దాని ప్రకారమే మన ఇంట్లో వాళ్ళు కూడా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, టైంలో ఈ పని చేసుకుంటారు కదా వీళ్ళు అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా ఏదైనా డీవియేషన్స్ ఇలాంటివి పడకుండా కూడా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఏదన్నా ఒక సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్తున్నాము అని అంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అయిపోతుంది మనకి.